అపోస్తల 2:22 ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యకు చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనబర్చెను. ఇది మీరే ఎరుగుదురు. చాలమ్మా. ఇప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము దేంతో మొదలవుద్దంటే ఈ పెంతెకోస్తు దినం అంతే కదండి. 1వ వచనం ఏముంది? పండగ దినము. పెంతెకోస్తు పండగ దినము. పండగ దినం. ఇంతకీ పెంతెకోస్తు పండగ దినం అంటే ఏంటి? బాగా వేడిగా ఉంది, ఇక్కడ ఎర్ర లైట్లు ఉన్నాయి కాబట్టి మీరు కూడా కొంచెం మాట్లాడితే నాకు ఊపిరి ఆడుతుంది కొంచెంసేపు. పెంతెకోస్తు దినం అంటే ఏంటి చెప్పండి. ఎవరు మాట్లాడతలేదేంటి? పుట్టు క్రైస్తవులు ఎందుకు ఏం మాట్లాడితే ఏం గొడవ అని మాట్లాడతలేదా? పెంతెకోస్తు దినం అంటే ఏంటండి? ఏం గుర్తొస్తుంది? పోను పెంతెకోస్తు అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి మూర్తి గారు. ఎస్, పరిశుద్ధాత్మ దిగిన రోజు పెంతెకోస్తు. ఇంకా అవండి బాప్తిసాలు. ఆ రోజు బాప్తిసాలు తీసుకున్నారు చాలామంది కదండి. 3000 మంది బాప్తిసాలు తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకా అన్య భాషలు. అబ్బా సూపర్, చాలా బాగా. మనందరం నూతన నిబంధన వారం అని ఈ విధంగా తెలిసింది. కానీ పెంతెకోస్తు దినాన అని ఆ రోజు ఎందుకు అన్నాడు? అప్పటికే పెంతెకోస్తు దినం ఉందా? అర్థమైందా మీకు? పెంతెకోస్తు దినం రోజున ఆత్మ వచ్చింది. పెంతెకోస్తు దినం రోజున 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. పెంతెకోస్తు దినం రోజున భాషలు మాట్లాడారు. చాలా సంతోషం. కానీ పెంతెకోస్తు పండగ రోజున అంటే అప్పటికే పెంతెకోస్తు ఉంది. చాలామంది నూతన నిబంధన పెంతెకోస్తే మనకు గుర్తుంటుంది. కానీ పెంతెకోస్తు దినం, పెంతెకోస్తు పండగను అప్పటికే ఉంది. అదేంటి తెలుసా? పస్కా పండుగ అయిపోయిన 50వ రోజు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఆగస్ట్ 15న నాకు మ్యారేజ్ అయింది. అది లెక్కన. పెంతెకోస్తు రోజున ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చింది కాబట్టి ఆ రోజే పెంతెకోస్తు అని కొత్త నిబంధనలో మనకు ఎక్కువగా గుర్తు వస్తుంది. కానీ పెంతెకోస్తు రోజున ఆత్మ ఎందుకు దిగిందంటే దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. పెంతెకోస్తు దినము యేసుక్రీస్తు చనిపోయాక, అంటే పస్కా పండుగ తర్వాత 7 వారాల తర్వాత వస్తుంది. 7 ఏళ్ళు ఎంత? అసలు మ్యాథ్స్ వీక్ నేను 50th రోజున పెంతెకోస్తు రోజు అన్నమాట. ఈ పెంతెకోస్తు రోజున ఈ ఫస్ట్ వీట్ ఆఫరింగ్ ఇస్తారు. అంటే ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పిస్తారు. వీట్ తాలూకా ఫస్ట్ ఫ్రూట్. అంటే యేసుక్రీస్తు ఎవరు? ఆయన కూడా మొదటి ప్రథమ ఫలము. ఇంకొక ఇంపార్టెంట్ పెంతెకోస్తు రోజు ఏంటంటే, ఈ పెంతెకోస్తు రోజు ఈ 50వ రోజు 10 ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడిన రోజు కాబట్టి ఆ విధంగా కూడా పండగ చేస్తారు. ఒక విధంగా క్రాప్ పండుగ, ఒక విధంగా ఈ ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇచ్చిన రోజు పెంతెకోస్తు రోజు. ఈ పెంతెకోస్తు రోజుని పస్కా పండుగ రోజున వచ్చి ఈ 7 వారాలు కూడా అక్కడే ఉండి ఈ మొదటి ఫలం అర్పించి వెళ్తారన్నమాట. అది పెంతెకోస్తు. పెంటా అంటే 50వ అని అర్థం. అయితే ఈ పెంతెకోస్తు రోజునే దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చుంటాడంటే ఇన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అందులో. అయితే ఇదే పెంతెకోస్తు రోజుని 7 వారాలు కదా, 50వ రోజు కదా. ఓల్డ్ టెస్టిమెంట్లో 49 సంవత్సరాలు దాస్యం చేశాక, ఒకవేళ నువ్వు అప్పుండో లేకపోతే ఒక బానిసగా వెళ్ళిపోయావు అనుకో, 49 years దాస్యం చేశాక 50వ సంవత్సరము ఈజ్ ఎ ఫ్రీడమ్ ఇయర్. హల్లెలూయా.
దేవుడు ఆనబెట్టాడు అన్నమాట. 50వ సంవత్సరం అంటే 49 ఇయర్స్ తర్వాత 50th ఇయర్. సపోజ్ నీ ల్యాండ్ వెళ్ళిపోయింది అనుకో, 49 సంవత్సరాల వాడు ఎంజాయ్ చేయొచ్చు. 50వ సంవత్సరం మళ్ళీ నీ స్వాస్థ్యం నీకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఆ రోజుని పరిశుద్ధాత్మ దేవుడు కిందకి దిగాడు. అర్థమైందా? ఆ రోజుని దిగాడు. ఈ జ్ఞానము మనకు కలిగి ఉండడము అవసరం. కాబట్టి అప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ బ్యాక్గ్రౌండ్లో, ఈ బ్యాక్డ్రాప్లో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 22వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగాక, అన్య భాషలతో మాట్లాడుకున్నాక, ప్రజలందరూ కన్ఫ్యూజన్లో ఉన్నాక, కొంతమంది తాగేశారు అనుకున్నాక, తర్వాత పేతురు గారు నిలబడి ప్రసంగం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు. ఈ మాటలు మనం అన్వయించుకోవాలంటే ఆయన ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మహత్కార్యాల చేత ఆయనను పూర్తిగా రివీల్ చేసుకున్నాడు. ఇది మీకు తెలుసు. మీకు తెలుసా? మీకు తెలుసు. అప్పుడు ఎలాగైతే వారికి తెలుసో, ఇప్పుడు కూడా యేసుక్రీస్తు దేవుడని, ఆయన మన జీవితాల్లో మహత్కార్యములు చేస్తున్నాడని, ఆయన అద్భుతకరుడని అనేక సాక్ష్యాలు మీ జీవితాల్లో కలిగి ఉన్నారు. ఆయన్ను ఎరిగి ఉన్నారు. 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చూడండి, ఇప్పుడు వారెలాగైతే యేసుక్రీస్తును దుష్టుల చేతకు అప్పగించి సిలువ వేశారో, మనము కూడా మన అవిధేయత వలన మళ్ళా యేసుక్రీస్తును సిలువ వేస్తున్నాము. ఒకవేళ ఈయనే కానీ మరి మనతో మాట్లాడుతూ ఉంటే అపోస్తలులు బోధ అంతా ఏముండేదంటే, పరిపూర్ణంగా సిలువ వేయబడిన క్రీస్తు గురించి ఉండేది. మళ్ళీ ఇంకోసారి ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్స్ బాధపడవచ్చు. ఆదిమ సంఘంలో వారు రొట్టె విరుచుటి అందును, సహవాసం అందును, ప్రార్థన అందును ఎడతెగక ఎక్కడ మందిరములోనూ ఇంట్లోనూ ఉన్నారు. అక్కడ కూడా ప్రైజ్ అండ్ వర్షిప్ లేదు. మరి అందుకని కాదంటలేదు, చెప్తున్నాను. ఆదిమ సంఘాల్లో వారు కూడుకునేదే. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, ఆదిమ సంఘము చర్చ్ కూడుకునేదే దేవుని వల్ల కోసం. హల్లెలూయా. ఆదిమ సంఘములో ప్రైమరీగా ఎందుకు కూడుకునేవారంటే, యేసుక్రీస్తు శరీరాన్ని రక్తాన్ని తీసుకోవడానికి. అందుకే ఆదిమ సంఘం మీద అన్యులు ఏ అభియోగం చేసేవారు సార్? వీళ్ళు క్యానబల్స్, వీళ్ళు నరభక్షకులు అన్నారు కొంతమంది. ఎందుకంటే వీళ్ళు శరీరం తింటున్నాం అంటున్నారు, రక్తం తాగుతాం అంటున్నారు. కాబట్టి ఇదేదో తేడా కల్ట్ అని కూడా అభియోగం వచ్చినట్టు బైబిల్లో ఉంది. అంటే చర్చ్ అనగానే యేసుక్రీస్తు శరీరము రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడం చర్చ్. హల్లెలూయా. మనం దీన్ని వారం రోజులకు ఒకసారి పెట్టాం, అది వేరే విషయం. కానీ ఆదిమ సంఘంలో సంఘం ఎందుకు కూడుకునేదంటే, యేసుక్రీస్తు చెప్పాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు మీరు ఇలాగ చేయండి అన్నారు. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడమే ఆయన శరీరాన్ని రక్తాన్ని మరి జ్ఞాపకం చేసుకోవడం. కాబట్టి యేసుక్రీస్తు మీకు తెలుసు. ఎలాగైతే అప్పుడు ప్రజలకు దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడో అంతకన్నా ప్రస్ఫుటంగా మీకు ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ, వారు ఎలాగైతే దుష్టులకు అప్పచెప్పి యేసును సిలువేశారో, మీరు కూడా ఆ విధంగా యేసుక్రీస్తుని మీ అవిధేయత వలన, మీ తగ్గింపు లేని తనం వలన, మీరు జీవితాల్లో దేవుని మాటకు లోబడని స్థితిలో ఉండడం వల్ల, వాక్యము విని కూడా వదిలిపెట్టేవారిలా ఉండడం వల్ల,
లోకములోకి వెళ్ళాక లోకంతో చర్చిలో ఉన్నాక చర్చిలాగా ఉండడం వల్ల మీరు ఆయన్ని సిలువేస్తున్నారో. నేను ఎన్ని చూస్తున్నాను ఈ మధ్య, లోక ఆచారాలు బైబిల్ కన్నా దేవుని వాక్యం కన్నా ఇంపార్టెంట్గా ఇచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఈ మధ్య క్రైస్తవులే మాట్లాడుతున్నారు నాతో. వారికి లోక ఆచారాలు, ఈ పట్టింపులు ఇవన్నీ ఎక్కువైపోయాయి. దేవుని వాక్యానికి సరిచేయబడని, వాత వేయబడని మనస్తత్వాలు ఇంకా ఉన్నాయి. గ్రూపులు, ఎన్ని గ్రూపులో చర్చిల్లో ప్రాంతీయ భేదాలు, మత భేదాలు, కుల భేదాలు, అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే లోక ఆచారాలు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ నిన్నటి దినాన ఫోన్ వచ్చింది. దేవుడి కృపను బట్టి వాళ్ళు వినకుండా ఉంటే బెటర్ నేను చెప్పబోయేది. మన సంఘాల్లో కూడా చూస్తున్నాను, చాలా బాధగా ఉంది. ఎందుకంటే నా కంఠశ్వాస తప్ప ప్రవీణ్ గారు చెప్పినట్టు మనిషి మనిషిలా తయారవట్లే. మనిషి ఎక్కడో చోట ఆగిపోతున్నాడు. మనిషి పరిపూర్ణతలోకి రావట్లే. ఈ లోక ఆచారాలు, పద్ధతులు, తిథులు, నక్షత్రాలు, దిక్కులు, దేవుడు ఏం చూడొద్దన్నాడో అదే చూడడానికి మనుష్యులు ఇష్టపడుతున్నారు. క్రైస్తవులే. నేను అడిగినాను, చాలా పెద్ద ఆఫీసర్ నాకు ఫోన్ చేసి మా అందరి జాతకాలు, మా అందరి డేట్ ఆఫ్ బర్త్లకి ఈస్ట్ ఫేసింగ్ ఆడ్ నెంబర్ ఫ్లాట్ కలిసి వస్తుందని చెప్పారు. కాబట్టి పలానా అపార్ట్మెంట్లో 305 మూడవ ఫ్లోర్లో 305 బేసు సంఖ్య ఫ్లాట్ మేము ఎంచుకున్నాం. కాబట్టి మీరు కొంచెం దాని విషయంలో మాకు ఆ రేటు విషయంలో మాట్లాడండి అని ఫోన్ చేశారు. ఏం చెప్పాలా, ఏడాలో నవ్వాలో తెలియలేదు. ఇది యేసుక్రీస్తును మళ్ళా సిలువేయడం కాదా? దేవుని అత్యున్నతమైన మహిమను చూసి కూడా మీరు దిక్కులకి, ఈ పద్ధతులకి, ఈ లోకాచారాలకు మీరు యేసుక్రీస్తును సిలువేయట్లేదా? అలా సిలువేస్తున్నట్టయితే మీరు ఇందులో పాల్గొనడం మీకు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. 25వ వచనం, ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. చూడండి, యేసుక్రీస్తు గురించి దావీదు ఏమన్నాడో చెప్తున్నాడు. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పేతురు గారు ఇక్కడ నిలబడి యూదులతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అంతవరకు పిరికివాడైన ఈ అపోస్తలులు ధైర్యంగా మాట్లాడుతున్నారు సంఘంతో. ఏ మాటలకైతే యేసుక్రీస్తును సిలువేశారో, ఏ మాటలకైతే యేసుక్రీస్తును సిలువేసినప్పుడు భయపడి పారిపోయారో, బొంకేరో, నాకు తెలియదన్నారో, అటువంటి మనుషులు నిలబడి ధైర్యంగా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఆ కొద్ది రోజుల ముందే పారిపోయిన పిరికి వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి వల్ల ధైర్యంగా మాట్లాడుతా దానికి ఓల్డ్ టెస్టిమెంట్ రెఫరెన్స్ చూపిస్తున్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు, మీరే సిలువేశారు అని. మీరే డైరెక్ట్ అక్యూజ్ చేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కూడా అక్యూజ్ చేస్తున్నాడు. దేవుడు సన్నిధికి వస్తున్నావు, ఎన్నిసార్లు యేసయ్యను బహాటంగా నువ్వు సిలువ వేయలేదు, జాగ్రత్త అని తెలియజేస్తా ఇంత ధైర్యంగా మాట్లాడుతా ఓల్డ్ టెస్టిమెంట్ రిఫర్ చేస్తున్నాడు. 25వ వచనం, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడను. చాలమ్మా, నేను పాట రాశాను, నీ క్రీస్తు వాడను, నే వాడబారను, నీ క్రీస్తు వాడను, కదల్చబడను. నాకు తెలియదు ఈ రిఫరెన్స్ ఉందని. తర్వాత చాలాసార్లు అలాగ అవుతుంది, చాలామందికి అలాగ అవుతుంది. దేవుడు ప్రాంప్ట్ చేస్తాడు, బట్ ఆ మాట బైబిల్లో ఉంది. ఈ దావీదు గారు అంటున్నారు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వముతున్నాడు గనుక నేను కదల్చబడను. ఇది చాలా విశ్వాస సహితమైన మాటలు. ఇంతవరకు మిమ్మల్ని గద్దించే మాటలు చెప్పా. ఇప్పుడు అపోస్తులు ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని బలపరిచే మాటలు. మీరు ధైర్యంగా ఈ మాటలు బట్టి మీ జీవితాలు కూడా సరిచేసుకునే మాటలు. ఈ దావీదు గారట ఎప్పుడు యేసయ్య పక్కన ఉన్నాడని చూస్తున్నాడట.
ఎవరు కదల్చబలరు? ఎవరైతే యేసు ప్రభు నాతో ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, ఆయనను చూడగలిగే కళ్ళుంటే నువ్వు 305 ఫ్లాట్ అడగవు, నువ్వు తిథులు చూడవు, నక్షత్రాలు చూడవు, నువ్వు ఈ లోకంలో దేనికి భయపడవు, ఈ లోకాశలకు దేనికి పడిపోవు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు నీ పక్కనే ఉన్నాడు కాబట్టి. దావీదు గారు అన్నారు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నేను కదల్చబడను అనే ధైర్యము మన జీవితాల్లో ఎప్పుడు వస్తుందంటే, ఈ యేసయ్యను చూడగలిగే విశ్వాసపు కన్నులు దావీదుకున్నట్టు మనకు కూడా ఉండాలి. అప్పుడే నువ్వు కదల్చబడను అని ధైర్యంగా ఒక మాట చెప్తున్నాడు. తర్వాత మరియు కావున నా హృదయము ఉల్లసించెను, నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నా నాలుక ఆనందించెను, మరియు మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనివ్వు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది, ఇక్కడే ఉంది. అతడు ప్రవక్త ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకడు కూర్చుండబెట్టుదును అని దేవుడితో తన ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఆమేన్. చాలమ్మా, ఇంత పెద్ద మాట ఎందుకు చెప్పి చదివించేది తెలుసా? పునరుద్ధానములో ఉన్న శక్తి. ఈ పునరుద్ధానం గురించి ఎవరు మాట్లాడారు? దావీదు. చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారని మనం అనుకుంటాం, కానీ దావీదు నమ్మాడు చూడకుండా. ఈ పునరుద్ధానం గురించి దావీదు నమ్మాడు కాబట్టి, ఈ పునరుద్ధానం గురించి దావీదు మాట్లాడాడు కాబట్టి, ఈ పునరుద్ధానమైన దేవుడు పక్కన ఆయన ఉంటాడు అని నమ్మాడు కాబట్టి, ఆయన నేను కదల్చబడను, నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనివ్వవు, నాకు జీవమార్గము తెలిపితివి, నీ దర్శన అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. దేవుని యందు ఆనందించడం అనేది ఈ దావీదు గారు పునరుద్ధానాన్ని అవ్వకముందే ఆ పునరుద్ధానం గురించి చూచి దావీదు మాట్లాడాడు. అబ్బాయి, ఈ సిలువ వేయబడిన యేసుక్రీస్తు పునరుద్ధానమయ్యాడని మీ ఎదురుగుండా అయితే కూడా నువ్వు నమ్మట్లే అని అపోస్తలులు అప్పటి ప్రజలతో డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఈ క్యారెక్టర్స్లో మనం కూడా ఉంటే మనం కూడా సరి చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు 32వ వచనంలో ఈ యేసును దేవుడు లేపను, దీనికి మేమందరం సాక్షులం అని చెప్పాడు. కాబట్టి ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని పునరుద్ధానాన్ని మనం నమ్మాల. పునరుద్ధానాన్ని నమ్మడం అంటే యేసుక్రీస్తు నీ కుడిపార్శ్యాన ఉన్నాడని నువ్వు చూడగలగాలి. చూడగలిగినప్పుడు నేను కదల్చబడను అని విశ్వాస సహితమైన ఒక మాట నీ నోటిలో సంతోషం, ఉత్సాహము, ఆయన జీవ మార్గాన్ని బట్టి నువ్వు సంతోషిస్తావు, ఆయన్ని బట్టి ఆనందిస్తావు. ఈ లోకంలో ఏది కూడా నిన్ను ఆయన నుంచి వేరు చేయలేదు. కాబట్టి అటువంటి పునరుద్ధానములోకి మీరందరూ కూడా వెళ్ళాలని నేను ప్రభువు పేట మీ అందరికీ మరి ప్రాధేయపడుతున్నాను. మరి జోసెఫ్ గారు ఆల్రెడీ మాకు టైం ఇచ్చారు కాబట్టి ఇంతటితో ఈ వర్తమానము సమాప్తము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఈ మాటలు దేవుని వినికిడిలో మీరు కూడా గుర్తుపెట్టుకొని
దావీదు గారు ఏ విధంగా అయితే ఆ మాటలు విశ్వాస సహితమైన మాటలు, పునరుద్ధానము గురించి నమ్మిన మాటలు మాట్లాడినప్పుడు నేను కదల్చబడను అన్నాడో, ఆ విధంగా మీ జీవితాల్లో పరిస్థితులు ఏదైనా, ఎటువంటి కష్టం నుంచి వెళ్ళినా, నీ మీద కొండలే దొల్లిన, బండలే నీ మీద పారెళ్ళిన, నీళ్లు నీ మీద ముంచిన, ఖడ్గము నీ గుండెలో నింపిన, ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏవైనా, అబ్రహాము ఎలాగైతే ఇస్సాకునివ్వడానికి వెళ్ళినప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాడో, యోబు అన్నీ కోల్పోయి కూడా దేవుణ్ణి ఆరాధించాడో, ఎలాగైతే ఈ దావీదు గారు జీవితమంతా తరుముతా కూడా నేను కదల్చబడను అని తరుముతున్నప్పుడు, ఎక్కడున్నాడు? జీపు ఎడారిల్లో ఉన్నప్పుడు, అరణ్యాల్లో ఉన్నప్పుడు, ప్రాణం పట్టుకొని పరిగెడుతున్నప్పుడు నేను కదల్చబడను అని చెప్పాడు. అటువంటి విశ్వాస సహితమైన భక్తి మనం చేయాలి. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టి ఈ లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక తిథులు, నక్షత్రాలకి నువ్వు దేవుణ్ణి దిగజార్చడం అంటే యేసుక్రీస్తుని మళ్ళా తిరిగి సిలువ వేయడమే. కాబట్టి దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం, ఈయన ఎలాగైతే ఆయన చూడకుండానే మరి దావీదు, కింగ్ డేవిడ్ ఏ విధంగా అయితే మరి విశ్వాసాన్ని వ్యక్తపరిచాడో, మనము కూడా అటువంటి విశ్వాసం. ఎందుకంటే మరి యోహాను సువార్త 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను. హల్లెలూయా. ఈ లోకము చాలా అశాశ్వతమైనది, కొద్ది సమయమే ఉండేది. కాబట్టి ఈ కొద్ది సమయం గురించి ఆరాటపడక, జీవము గల దేవుడు, మహిమగల దేవుడు, సర్వశక్తిమంతుడు, ఈ సకల ఐశ్వర్యాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆ దేవుని నువ్వు నమ్మి నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడని నమ్మి, ఈ పునరుద్ధాన క్రీస్తు ఆయన శరీరములో రక్తములో నువ్వు పాలిభాగస్తుడు అవ్వడానికి ముందు ఈ వారము ఆయన నువ్వు ఎక్కడన్నా సిలువేసేవేమో, సిలువేసిన వాళ్ళు వచ్చి మళ్ళా సిగ్గు లేకుండా ఇందులో పాల్గొకూడదు. ఒకవేళ సిలువేసినా ఇస్కరియోతు యోధా చేసిన తప్పేంటంటే వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. ఆయన సిలువేసిన వాళ్ళనే వీరేం చేయించున్నారో వీరు తెలియదు కనుక వీళ్ళు క్షమించమన్నాడు. మనకు తెలుసు కనుక మనం ఆయన దగ్గర ప్రాధేయపడి, మనము ఆయన దగ్గర మన ప్రతి పాపము ఒప్పుకొని దేవుని వాక్యానికి లోబడి, వీళ్ళు క్లియర్ కట్గా అపోస్తులు నిలబడి మీరే సిలువేశారు అని ధైర్యంగా ప్రకటించినప్పుడు ఆ తర్వాత ఉంటుంది మేము ఏం చేయాలి అని అడుగుతారు వాళ్ళు. ఎంత కన్విక్షన్ వస్తుందంటే మేమేం చేయాలా, యేసుక్రీస్తుని సిలువేసాం. కింద వచనాల్లోకి వెళ్తే ఈ మాటలంతా అయిపోయినాక అయ్యో వారు గుండు బాదుకొని మేమేం చేయాలి అన్నాడు. మీరేం చేయాలంటే మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకోవాలి, అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది అనగానే 3000 మంది స్పాట్లో బాప్తీసం తీసుకున్నారు. ఈరోజు అటువంటి మారు మనస్సు మనందరం కలిగి ఈ బలలో పాల్గొవాలి. ఈ మారు మనస్సు గురించి బాప్తిజం ఇచ్చి యోహాను ప్రకటించాడు. ఈ మారు మనస్సు గురించి యేసుక్రీస్తు ప్రకటించాడు. ఈ మారు మనస్సు గురించి ఈ అపోస్తలులు ప్రకటిస్తూ ఉన్నారు. యేసయ్య సన్నిధిలో అటువంటి ఒప్పుదల పెట్టుకొని దేవుని కంటే ఏది కూడా అధికముగా ఉంచకుండా దేవుడి మీద సంపూర్ణ విశ్వాసము కలిగి మనందరం ముందుకెళ్ళడానికి దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమెన్, ఆమెన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మరి కమ్యూనియన్లో మనం పాలిభాగస్తులు అవుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. గత వారము మన జీవితాల్లో మరి దేవునికి అప్పచెప్పిన, ఇదిగో నీకు అన్నీ తెలుసు, యేసుక్రీస్తు దేవుడు అని తెలుసు, మీ మధ్య ఆయన గొప్ప కార్యాలు చేశాడు, ఆయనను దుష్టులకు మీరు ఆయనను అప్పగించారు, మీరే సిలువ వేశారు అని అభియోగము మన మీద ఉన్నందున, అవును తండ్రి, అనేకమైన పాపాలు, మానసికమైన, శారీరకమైన, ఇదిగో మేము లోకములో ఉన్న అనేకమైన విషయాలకు ఇదిగో మేము లోబడిపోయి నాయనా నిన్ను విశ్వాసహీనులు అయిపోయి
ఈ లోకంలో అనేక సార్లు నిన్ను బాహాటముగా సిలువ వేసి ఇదిగో మళ్ళీ మీ సన్నిధికి వచ్చాం. దయచేసి మా ప్రతి పాపాలు క్షమించమని మీరు అడిగి ఈ బలలో పాల్గొన్నప్పుడు దేవుడు మీ మీద పరిశుద్ధాత్మ అనే ఒక గిఫ్ట్ని, ఒక చక్కని బహుమానాన్ని, ఆ బహుమానానికి నువ్వేం చెల్లించక్కర్లే. నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి, దేవుడా నేను పాపిని, అనేక సార్లు మరి నేను సిలువేశాను, చాలా చిన్న విషయాల్లో కూడా నేను చాలా తృణీకరంగా చిన్నగా చూసి పక్కన పెట్టేశాను. ఈ లోకంలో కలిసిపోయాను, లోకాచారాల్లో కలిసిపోయాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నా కుడిపార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను అనే విశ్వాస సహితమైన మాట దావీదు గారు పునరుద్ధానమును గూర్చి మాట్లాడిన మాట నీకు ఇంతగా ప్రకటించబడినప్పుడు కూడా దాన్ని పలకలేని, దాన్ని అనుభవించలేని దుస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే ఈ క్షణమే దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ గురించి ప్రార్థించు. ఆ పరిశుద్ధాత్మని, విశ్వాసాన్ని కర్త కొనసాగించువాడై ఇదిగో మరి నిన్ను అటువంటి విశ్వాసములోకి, నీ క్రీస్తువాడను, నీ వాడబారను, నీ క్రీస్తువాడను, కదల్చబడను అనే ఒక విశ్వాస సహితమైన మాట నీ జీవితంలో మాట్లాడడానికి దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. పరలోకమందున మా తండ్రి, మా ప్రభువా, చిన్న ప్రార్థన నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన విన్నపము నువ్వు విని బిడ్డలందరినీ క్షమించి ఒక్క నాయన క్షణమాత్రములో బిడ్డలందరినీ నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నీ దివ్యమైన ఈ బల్లలో పాల్గొవడానికి, దానిలో ఉన్న శక్తిని వారు రుచి చూడడానికి, దానిలో ఉన్న ప్రతి దీవెనను వారు పొందుకోవడానికి వారందరికీ నీ కృపను దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.